one. Let us solve the following. A chord of a circle of radius 10 centimeters subtends a right angle at the center. Find the area of the corresponding minor segment and major sector. Use pi is equal to 3.14. Okay. So let us take the given values carefully to solve the required thing. Okay, what is given here? There is a circle whose radius is 10 centimeters and a chord is subtending a right angle at the center. Okay, let us take O is the center of the circle and AB is the chord. Okay, it is subtending an angle of 90 degrees. Okay, generally we take theta as the subtending angle. Okay, సో ఈ కార్డ్ ఏబి అనే కార్డ్ సెంటర్ దగ్గర సబ్టెండ్ చేసే యాంగిల్ రైట్ యాంగిల్. సో 90 degrees ఉంది. Okay, this is given in the problem. Okay, one more point is that the radius of the circle is 10 centimeters. Okay, we need to find out the area of the minor segment and area of the major sector. These two we need to find it out. Okay, minor segment అంటే ఏంటి? ఏపీబి. దిస్ ఈస్ ద మైనర్ సెగ్మెంట్. ఈ గళ్ళు ఏదైతే ఉన్నాయో ద పార్ట్ విచ్ ఈస్ డినోటెడ్ బై యూజింగ్ బ్లాక్ లైన్స్, దిస్ ఈస్ నథింగ్ బట్ ద మైనర్ సెగ్మెంట్. ఓకే, అండ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్. ఓకే, మేజర్ సెక్టార్. సో ఏక్యూబి. ఓకే, దీని ఏరియా కూడా మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో మనకి ఏం తెలుసు? ఇది ఒక సెక్టార్ ఏఓబిపి, ఇది ఒక సెక్టార్ కదా. సో ఈ సెక్టార్ ఏదైనా సెక్టార్కి ఏరియా ఎలా క్యాల్కులేట్ చేస్తాం మనం? తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఓకే, అలాగే ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ ఎలా వస్తుంది? ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్ ట్రయాంగిల్. ఈ టోటల్ సెక్టార్లోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ దిస్ మైనర్ సెగ్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, అలాగే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇవన్నీ మనం యూజ్ చేయబోయే కాన్సెప్ట్స్ అనమాట. నేను ఎక్కడ క్యాలిక్యులేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఐఎమ్ షోయింగ్ all the concepts that we are going to use to solve the problem. Okay, we have taken the area of the sector. Area of the sector is nothing but theta by 360 into pi r square. ఓకే, ఇక్కడ తీటా అనేది ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ ఎట్ ద సెంటర్, దట్ ఈస్ 90 degrees ఇన్ ద గివెన్ ప్రాబ్లం. ఓకే, అలాగే ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ కావాలి అంటే ఏరియా ఆఫ్ ది సెక్టార్లోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని తీసేస్తే మనకి మైనర్ సెగ్మెంట్ వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్నది రైట్ యాంగిల్. ఎందుకని? ఆ కార్డ్ అనేది 90 degrees సబ్టెండ్ చేసింది కాబట్టి. ఓకే, రైట్, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దీస్ కాన్సెప్ట్స్. నౌ ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ కావాలంటే ఏం చేయాలి? మేజర్ సెగ్మెంట్ మనకి ఎలా వస్తుంది? ఏరియా ఆఫ్ ది సర్కిల్లోంచి ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ ఏఓపి తీసేస్తే కనుక మనకి ఈ ఏరియా క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే, ఈ టోటల్ చిన్న కోన్ లాగా ఉన్నదాన్ని టోటల్ ఏరియా సర్కిల్ ఏరియాలోంచి మైనస్ చేసేస్తే మనకి మేజర్ సెక్టార్ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ వన్ మైనర్ సెక్టార్ అండ్ దిస్ ఈజ్ మేజర్. ఓకే, మనకి మేజర్ కావాలి అంటే టోటల్ సర్కిల్ ఏరియాలోంచి ఈ మైనర్ సెక్టార్ ఏదైతే ఉందో దాన్ని మనం మైనస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇవి మనం తీసుకుంటున్నటువంటి కాన్సెప్ట్స్. ఓకే, నౌ ఐఎమ్ అప్లయింగ్ ద వాల్యూస్. ఓకే, వాట్ ఈస్ గివెన్ here? R is 10 centimeters, radius of the circle, and theta is 90 degrees. Theta is nothing but the subtending angle. Okay, at the center it is given that it is right angle, that is why I have taken 90 degrees. Okay, and the area of the minor segment is equal to area of the sector OAPB minus area of the right angle AOB. OAPB టోటల్ సెక్టార్లోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని తీసేస్తున్నాను మైనర్ సెగ్మెంట్ కోసం. ఓకే, నౌ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ. థీటా ఈజ్ 90 degrees అండ్ రేడియస్ ఈజ్ 10 centimeters. ఓకే, ఇప్పుడు ఏం చేశాను నేను? ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ కావాలి కాబట్టి ఏరియా ఆఫ్ సెక్టార్లోంచి ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ తీసేస్తున్నాను. ఏరియా ఆఫ్ సెక్టార్ ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ ద ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఓబిని ఏరియా ఆఫ్ సెక్టార్లోంచి మైనస్ చేస్తున్నాం. సో ఏరియా ఆఫ్ సెక్టార్ వాల్యూ ఎంత? మనకి ఫార్ములా ఏముంది? తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. అలాగే ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏఓబి ఈస్ హాఫ్ ఇంటూ ఓఏ ఇంటూ
ఓబి. ఇప్పుడు నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే తీటా ప్లేస్లో 90, 360 అట్లనే ఉంది. పై ఆర్ స్క్వేర్ హాఫ్ ఇంటూ ఓఏ ఇంటూ ఓబి. ఓఏ ఎంత ఉందో ఓబి అంతే ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకున్న కన్వీనియన్స్ అదనమాట. ఓఏ ఎంత ఉందో ఓబి ఎంత ఉంది, అది రేడియస్ ఆఫ్ ది సర్కిల్కి ఈక్వల్ అవుతుంది. ఓకే. సో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఓబి ఈజ్ ఈక్వల్ టు ఆర్. కాబట్టి ఆ రెండిటి ప్లేస్లో మనం ఆర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత వచ్చింది, 1/4 పై ఆర్ స్క్వేర్ మైనస్ 1/2 ఆర్ స్క్వేర్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను రెండిట్లో ఆర్ స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ కామన్ తీసాను. తీస్తే మనకి ఎంత మిగులుతుంది, 1/4 పై మైనస్ 1/2 మిగులుతుంది. ఇక్కడ నేను ఎల్సిఎం తీసుకున్నాను అనమాట. 2కి 4కి ఎల్సిఎం తీసుకుంటే 4 అవుతుంది. సో 4లో 4 1 టైం పోతుంది కాబట్టి 1 ఇంటూ పై అవుతుంది. సో పై ప్లేస్లో 3.14 వాళ్ళు ఆ 3.14 తీసుకోమని ఆల్రెడీ సమ్లో ఇచ్చాడు, మనకు కూడా తెలుసు. సో పై ఈజ్ నథింగ్ బట్ 22.22/7. దాన్ని సింప్లిఫై చేస్తే 3.14 వస్తుంది మనకి. ఓకే. సో -2/4. 4 అనేది మనం ఎల్సిఎం తీసుకున్నాం. ఇక్కడ ఎల్సిఎం చేశాను అంతే, ఏం లేదు. ఐ హ్యావ్ టేకెన్ ఎల్సిఎం ఫర్ 1/4 పై మైనస్ 1/2 టు సింప్లిఫై ఇట్, దట్స్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఎంత మిగిలింది, 3.14లోంచి 2ని తీసేస్తే 1.14 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 4 మిగిలింది. ఓకే. సో ఇంకా సింప్లిఫై చేస్తే ఈజీ వే ఆఫ్ సింప్లిఫికేషన్ కోసం ఆర్ వాల్యూని ఆర్ స్క్వేర్ని ఆర్ ఇంటూ ఆర్ కింద రాసుకున్నాను. సో ఆర్ ఈస్ గివెన్ యాజ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ గివెన్ యాజ్ 10 centimeters. సో ఐ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ ద వాల్యూస్ అనమాట ఇక్కడ. సో 10 ఇంటూ 10 ఇంటూ 1.14/4. ఓకే. ఫర్దర్గా సింప్లిఫై చేస్తే వాట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ, 28.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఏరియా కాబట్టి మనం స్క్వేర్ సెంటీమీటర్స్లో మెన్షన్ చేసాం. ఓకే. సో మనం తీసుకున్న ఫార్ములాలో తీటా 90 degrees ఉంది, ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. ఓకే. అలాగే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓవి బికాస్ ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రెండు కనుక మనం ఐడెంటిఫై చేసుకుని మెమరైజ్ చేసుకోగలిగితే ఈజీనే ఇది. ఓకే. సో మనం మైనర్ సెగ్మెంట్ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేసాం, 28.5 centimeter² or square centimeters. Okay, right? Now we need to find out the area of the major sector. దీని వాల్యూని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు. ఓకే. ఇది ఎలా వస్తుంది, ద ఏరియా ఆఫ్ ది మేజర్ సెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ది మైనర్ సెక్టార్. ఓకే, రైట్. So area of the circle formula we know. What is the area of the circle, pi r square minus, okay, area of the minor sector, right? So minor sector again, area of the sector formula ఉంది 3 theta by 360 into pi r square. ఓకే. సో ఇక్కడేమో పై ఆర్ స్క్వేర్ మైనస్ తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ రెండిట్లో ఇట్ ఈస్ పై ఆర్ స్క్వేర్ కామన్. సో పై ఆర్ స్క్వేర్ కామన్ తీసాను. 1 మైనస్ తీటా వాల్యూ 90 కాబట్టి 90/360 వేసాను. 90/360 అంటే ఎంత, 1/4. ఓకే. సో మనం 1 మైనస్ 1/4 వచ్చింది. 1 మైనస్ 1/4ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత ఉంటుంది, 1 మైనస్ 1/4ని సింప్లిఫై చేస్తే 3/4 వస్తుంది. ఓకే. సో పై వాల్యూ 3.14, ఆర్ వాల్యూ ఏమో 10 centimeters. సో దాన్ని నేను స్క్వేర్ చేశాను. 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ 3/4. ఓకే. అదంతా ఫైనల్గా సింప్లిఫై చేస్తే సో మనకి ఎంత వచ్చింది, 235.5 centimeter² or square centimeters we can see. ఓకే. సో ఈ 4 2 క్యాన్సిలేషన్ చేయడము ఇవన్నీ మనకు తెలుసు కదా. సో సింప్లిఫై చేయంగా 3.14 ఇంటూ 10² ఇంటూ 3/4 ఈజ్ ఈక్వల్ టు 235.5 centimeter² అనమాట. ఓకే. సో ఫైనల్గా మనము ఏరియా ఆఫ్ ది మేజర్ సెక్టార్ని క్యాలిక్యులేట్ చేసాము, రైట్? సో ఏరియా ఆఫ్ ది మేజర్ సెక్టార్ ఈజ్ 235.5 square centimeters. అలాగే ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్ ఈజ్ 28.5 square centimeters. This is only required. According to the given problem, we need to find out the area of the major sector as well as area of the minor segment. Rendu calculate chesam kada. So I think you have understood. Okay. Thank you.